సెక్యులర్ అని ఒక హిందూ మాత్రమే అనగలడు. సెక్యులర్ అని ఒక ముస్లిం కానీ ఒక క్రిస్టియన్ కానీ అనగలడా? అనట్లేదు కదా. డైరెక్ట్ గానే మాట్లాడదాం, ఏం దాంట్లో తప్పేం లేదు. అనట్లేదు, ఒప్పుకుంటున్నాను నేను కూడా, అనట్లేదు. మరి దెన్ నీకెందుకు ఈ జబ్బు? అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో సెక్యులరిజం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు, 250 మంది రాశారు. ప్లీజ్. అంబేద్కర్ గారు మౌనం వహించలా. అంబేద్కర్ గారు అసలు విభజనను వ్యతిరేకించాడు. విభజనను వ్యతిరేకించినటువంటి వ్యక్తి అంబేద్కర్. స్వతంత్రం కోసం పోరాడేటటువంటి నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారి కోసం తన మాంగళ్యాన్ని వదిలేసుకోవడానికి సిద్ధపడింది. ఏ భారతీయ స్త్రీ చేయనటువంటి సాహసం. ఆమె చీర లాగి, బయట లాగి, జాకెట్ చించి, ఈ మన మొక్కలని నరుకుతారే కత్తి, ఇట్లా ఇట్లా కత్తెర ఉంటుంది కదా, కత్తెర, ఆ కత్తెర పెట్టి ఆమె చన్నుని గట్టిగా నొక్కారు మనోహర్. ఎంత దారుణమైన విషయం చూడు. ఆమె బ్రిటిష్ అధికారి వైపు తిరిగి అతని ముఖాన థూ అని ఉమ్మూసింది. నేను చేయగలిగింది ఒక్కటి, ఏం చేయగలను? ఈ స్వాతంత్ర సమరానికి నా ఆస్తినంతా అమ్మి డబ్బు ఇవ్వగలను. ఇచ్చేశాడు మొత్తం యావదాస్తిని ఇస్తే అక్కడి నుంచి కట్ చేస్తే ఎర్రకోట దగ్గర అడుక్కుంటూ బ్రతికి చనిపోయాడు. ఒక్కరికి కూడా ఇవ్వాల. అంటే వాళ్ళు దేశం కోసం పాటుపడిన వాళ్ళు, పోరాడిన వాళ్ళు కాదా వీళ్ళ ఉద్దేశంలో? ఎన్నింటి వెనకాల అప్పటి ప్రభుత్వాలు ఉన్నాయనేనా? లేవా? లేకపోతే నీ సైంటిస్ట్ని, నీ ప్రైమ్ మినిస్టర్ని చంపగలిగేటటువంటి ధైర్యం ఎవరికి ఉంది? నిన్నగాక మొన్న నీ ప్రైమ్ మినిస్టర్ని చంపడానికి పన్నాగాలు పన్నారు తెలుసా? ప్రస్తుత నరేంద్ర మోడీ గారు. ఎస్.